హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన జ్యూస్ చూపించబోతున్నాను. చాలా హెల్దీ జ్యూస్ అండి ఇది. ఏబీసీ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా క్యారెట్ పీసెస్, క్యారెట్, బీట్రూట్, యాపిల్ వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కదా, కంటి చూపుకి చాలా బాగా వర్క్ అవుతుంది. మన బీట్రూట్ కూడా బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది కదా. ఇలా ఇస్తే పిల్లలు తిన్నారు కాబట్టి మనం జ్యూస్ చేసి ఇస్తే ఒక్కసారి తాగేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. తర్వాత యాపిల్ అండి, మీరు యాపిల్ ప్లేస్లో ఆరెంజ్ అయినా వేసుకోవచ్చు. తర్వాత మింట్ అండి, పుదీనా వేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది. తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. హాఫ్ చెక్క అయితే సరిపోతుంది. మీకు నిమ్మరసం ప్లేస్లో, నిమ్మకాయ ప్లేస్లో ఆమ్లా అయినా వేసుకోవచ్చు. సీజన్లో దొరుకుతాయి కదా, అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మిరియాలు, చిన్న అల్లం ముక్క, ఉప్పు, పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. మీకు కొంచెం ఇలా ముక్కలు తగిలితే బాగుంటుంది అనుకుంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలా తాగడం ఇష్టం లేదనుకుంటే స్మూత్గా మొత్తం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అందులో వేసుకున్న తర్వాత కొంచెం పింక్ సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత అల్లం ముక్క చిన్నదైతే సరిపోతుంది. తర్వాత మిరియాలు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది మిరియాలు వేయడం వల్ల. లాస్ట్కి నిమ్మరసం వేసేసుకోవడమే. నిమ్మరసం ప్లేస్లో ఆమ్లా అయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆమ్లా వేసుకుంటే కూడా మనం పచ్చి ఆమ్లా తినమంటే తినాం కదా, పీసెస్ కట్ చేసి ఇస్తే ఇలా జ్యూస్ రూపంలో పిల్లలకి ఏదో విధంగా ఇస్తే మనకి బాగుంటుంది. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బ్లెండ్ చేసేసుకోవడమే. మీకు వాటర్ ప్లేస్లో ఐస్ క్యూబ్స్ అయినా వేసేసుకోవచ్చు. సమ్మర్లో చేసుకుంటే ఐస్ క్యూబ్స్ ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత స్ట్రైనర్ తీసుకొని వడకట్టేసుకోవడమే. మీకు కావాలంటే అలాగైనా వేసుకోవచ్చు. ఏమైనా ముక్కలు తగులుతాయని నేను వడకట్టాను. అలా ఏం లేకుండా స్మూత్గా బ్లెండ్ అయిపోయింది. ఇలా వడకట్టేసుకొని మనకి ఇది ఎంత వీలైతే అంత తొందరగా తాగేయడానికి ట్రై చేయండి. టైం లేకపోతే కొద్దిసేపు అయినా కూల్ కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, లేదంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకొని తాగవచ్చు. కానీ ఎక్కువసేపు మనం అలాగే పెట్టేసుకోవద్దు, ఎందుకంటే యాపిల్ వేసాం కాబట్టి టేస్ట్ మారిపోతుంది. మారకుండా ఉండాలంటే తొందరగా తాగేసేయడమే. మీకు నిలువ ఉండాలంటే యాపిల్ ప్లేస్లో వేరే ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ మిలన్ అయినా, లేకపోతే ఆరెంజ్ అయినా, దానిమ్మకాయ అయినా యాడ్ చేసేసుకోవచ్చు, అది ఉంటుంది. యాపిల్ వేసాం కాబట్టి టేస్ట్ మారిపోయే అవకాశం ఉంటుంది. చూసారా? తర్వాత 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకోవడమే. మనకి నార్మల్గా యాపిల్, క్యారెట్, బీట్రూట్ కొంచెం స్వీట్గా ఉంటాయి కదా, ఇంకొంచెం స్వీట్నెస్ కోసం హనీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మన బ్లడ్ని ఇంప్రూవ్ చేసే జ్యూస్ అండి. పిల్లలకి ఖచ్చితంగా తాగించవచ్చు, చాలా బాగుంటుంది. వెయిట్ లాస్లో ఉన్నవారు కూడా రోజు ఒక గ్లాస్ తీసుకుంటే చాలా హెల్దీ. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంత హెల్దీ జ్యూస్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, సమ్మర్ వస్తుంది. ఇలాంటి జ్యూసెస్ నేను మరెన్నో చూపిస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.